హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ఎక్స్పర్ట్ డాక్టర్ రాజేశ్వరి గారు ఉన్నారు. నమస్కారం మ్యామ్. నమస్తే నమస్తే అమ్మా. ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు? నేను కూడా చాలా బాగున్నాను. వర్షాకాలంలో ఎస్పెషల్లీ హెయిర్ డ్రై చేసుకోవడానికి బ్లో డ్రైస్ వాడుతూ ఉంటారు, స్ట్రైట్నింగ్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దాంతోపాటు ఎక్కువగా హెయిర్ స్పాకి వెళ్ళి అంటే సలూన్స్కి వెళ్ళి హెయిర్ స్పా చేయించుకుంటారు. సో అవన్నీ కరెక్ట్ పద్ధతులైనా మన హెయిర్కి ఏమైనా డ్యామేజ్ చేస్తాయి అవన్నీ? సో ఇక్కడ ఏమనుకుంటాము అంటే డ్యామేజ్ అవుతుందా లేదని ఆలోచించే కెపాసిటీ టైం ఎవరికి లేదు ఇది వర్షాకాలంలో. కరెక్ట్. ఎందుకంటే కొంచెం తడిసినా కూడా అందరూ కామన్గా వాడే టూల్ ఏంటిది? బ్లో డ్రై, హెయిర్ డ్రై, బ్లో డ్రైయర్. ఇది వాడుతుంటారు కామన్ టూల్స్. లేదంటే మార్నింగ్ అందరూ వర్కింగ్ ఉమెన్స్ కదా, సో పొద్దున స్నానం చేస్తాము, అది ఈ టెంపరేచర్కి అంటే చల్లగా ఉంటుంది కదా వర్షాకాలంలో, సో ఆ జుట్టు సరిగా ఆరదు, అందుకని ఆన్ చేస్తారు బ్లో డ్రైయర్. కరెక్ట్. సో అందులో మళ్ళీ మనకి వాడితే మంచిది, బట్ అందులో టెంపరేచర్ బేస్ ఉంటుంది, కూల్ అండ్ హాట్. ఓకే. సో ఎప్పుడు కూడా కూల్ డ్రైయర్ అంటే కూల్గా వచ్చే బ్లోవర్ వాడితే బెటర్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తాము, అసలే కూల్ ఉంది, తొందరగా డ్రై అవ్వాలి, హాట్ని ఆన్ చేస్తాము. సో ఈ హాట్ని వాడడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ అసలే డ్రై అయిపోతుంది, మళ్ళీ ఏదేదో షాంపూలు పెట్టుకుంటాము, డైలీ చేస్తుంటాము, సో ఆ న్యాచురల్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. సో మళ్ళీ అగైన్ హెయిర్ అనేది డ్రై అయిపోతుంది, మళ్ళీ రేపు పొద్దున లేస్తే మళ్ళీ ఆ ఫీలింగ్ ఉండదు, మళ్ళీ హెయిర్ వాష్ చేసుకోవాలనిపిస్తుంది. సో ఎప్పుడు కూడా ఈ హెయిర్ డ్రైయర్ వాడాలి, బట్ కూల్ అండ్ హీట్ ఆ రెండు ఫంక్షన్ ఉన్న హెయిర్ డ్రైయర్ కొనుక్కొని మ్యాక్సిమము కూల్ వాడితేనే హెయిర్ నుంచి మనము ప్రొటెక్షన్ ఉండొచ్చు. మరి హెయిర్ స్పా గురించి ఏమంటారు? ఆ హెయిర్ స్పాలో ఏం చేస్తారు అక్కడ మ్యాక్సిమము అంటే, స్పా అంటే వాషింగ్. ఇప్పుడు ఎవరు కూడా ఇళ్ళలో చేసుకోవట్లేదు వాషింగ్, ఏమన్నా కూడా ఒక 2 days హెయిర్ వాష్ అయిపోతే బద్ధకం, అక్కడ ఏదో చేసేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి తలలన్నీ అప్పచెప్తున్నారు. వాళ్ళు మనలాగా ఏదో షాంపూలో పెట్టరు కదా, చాలా కెమికల్ పెడతారు. ఆ కెమికల్స్లో ఏముంటుందంటే గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. డెఫినెట్గా ప్రతి స్పా వాడే స్పా క్రీమ్స్లలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. సో ఆ గ్లైకోలిక్ యాసిడ్ ఏం చేస్తుంది, మళ్ళీ కారిగేషను, మళ్ళీ న్యాచురల్ ఆయిల్ని తినేస్తుంది, మళ్ళీ కెరాటిన్ని మళ్ళీ అది ఆ ప్రోటీన్ కూడా ఇనిబిట్ చేస్తుంది, మొత్తం అగైన్ అక్కడ అంటే న్యాచురల్ మెకానిజం బదులు కండిషనింగ్ టెంపరీ స్మూత్ ఉంటుంది తప్ప యాక్చువల్గా అనాటమీ అంతా దెబ్బతింటుంది. హెయిర్ స్ట్రక్చరు పైన స్మూత్గా ఉంటుంది, బట్ లోపల పర్మనెంట్గా డ్యామేజ్ అవుతుంటుంది. సో కాబట్టి మ్యాక్సిమము స్పా వెళ్ళే వాళ్ళకి ఎస్పెషల్లీ రైనీ సీజన్లో అవాయిడ్ చేయడం బెటర్. ఆయన ఇంకోటి ఐరనింగ్, స్ట్రేటనింగ్ చేయించుకుంటారు. సో ఈ స్ట్రేటనింగ్ కూడా హీట్ చేయించుకోకూడదు. ఎట్లా ఐరనింగ్ చేస్తారంటే, నిజంగా ఐరన్ బట్టలు కాలిపోతే ఎట్లుంటుంది ఐరన్ చేసేటప్పుడు, అంత పొగ వస్తుంది ఐరన్ చేస్తే. కరెక్ట్. అది ఎంత డేంజరు, అది ఎంత మన హెయిర్ అంతా కూడా ఇదంతా కూడా కరెక్ట్ కెరాటిన్ ప్రోటీన్ బేస్డ్. మళ్ళీ దానికి ఐరన్ చేసి అన్ని టెంపరీ, దానివల్ల కూడా మళ్ళీ పర్మనెంట్ హెయిర్ లాస్ అవుతుంది. దాన్ని కూడా కెరాటిన్ ట్రీట్మెంట్ అంటారు. సో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ స్పా అనేది. కరెక్ట్. సో ఏది ఏమున్నా కూడా ఈ మాన్సూన్ సీజన్లో కొన్ని మంత్స్ మాత్రము హెయిర్కి ఎలాంటి ఆర్టిఫిషియల్ చేయించకుండా కొంచెం కేర్ తీసుకుంటే ఆ హెయిర్ లాస్ నుంచి మనం సేవ్ అవుతాము, ఎన్విరాన్మెంట్ కూడా సేవ్ అవుతాము. థ్యాంక్స్ అలాట్.